చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్, లాడ్జి సెంటర్, అరంగల్పేట్, గుంటూరు. చెన్నై షాపింగ్ మాల్, లాడ్జి సెంటర్, అరంగల్పేట్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. స్పైడర్ మ్యాన్ వంటి సూపర్ హీరోల కంటే మన పురాణాల గురించి పిల్లలకు చెప్పాలని సీఎం చంద్రబాబు అన్నారు. సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు గొప్పవాడని, బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే అర్జునుడు గొప్ప యోధుడనే విషయాలను వివరించాలని చెప్పారు. రాముడిని మించిన పురుషోత్తముడు ప్రపంచంలో ఎవరూ లేరని, రామరాజ్యం గురించి తెలపాలన్నారు. ఈ మేరకు తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. Request all of you, this is very inspiring time, and at the same time Indian families are very important. ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కలెక్టర్ లో డీసీసీ DLRC సమీక్ష సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు, బ్యాంకుల పాత్ర గురించి సమీక్ష జరిపారు. సమావేశం ముగిసిన అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. బ్యాంకుల్లో అన్క్లైమ్డ్ నగదుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. వాటిని ఎలా లబ్ధిదారులకు అందించాలనే అంశంపై దృష్టి పెట్టామని అన్నారు. కార్పొరేట్ బ్యాంకుల పనితీరు సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 నెలల సమయం ఇచ్చామని, పనితీరు సరిగ్గా లేని ప్రైవేట్ బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాకపోతే ఈ లోన్ శాంక్షన్ చేయడంలో బాగా డిలే అవుతుంది. సివిల్ స్కోర్ అనేది ఏదో బ్యాంకర్స్ కి టైం ఏజ్ లిమిట్ పెట్టారు సార్. 65 ఇయర్స్ సివిల్ స్కోర్ ఏజ్ లిమిట్ అనేది ప్రాసెస్ ఇచ్చిన తర్వాత సబ్సిడీ కెనరా బ్యాంకు SBI అకౌంట్ క్రెడిట్ చేస్తున్నారు. అది అందువల్ల మనం ఏం చేసామంటే నెక్స్ట్ రిమైనింగ్ 49,000 అకౌంట్స్ 149 crores ఉన్నాయి సార్. 7 crores ఉంది సార్. ఇన్స్టిట్యూషనల్ క్రోర్స్ ఉంది సార్. దీనికి 7 lakh రిటైల్ 7,18,000
ఆఫ్ ఇండియా డిఎఫ్ఎస్ కంబైన్డ్ గా ఒక నేషన్ వైడ్ మనము గుంటూరులో కూడా అందరు బ్యాంక్ మీటింగ్ పెట్టేసి ఎక్కడైతే అన్క్లైమ్డ్ డిపాజిట్స్ పబ్లిక్ వీళ్ళు ఏంటంటే సార్ మోర్ దెన్ 10 years నుంచి క్లెయిమ్ చేయలేదు. మేబీ వాళ్ళ అడ్రస్ కానీ ఫోన్ విలేజ్ లో ఎవరితోనో టచ్ లో ఉంటారు కాబట్టి ఆ విలేజ్ లో ఒకసారి జస్ట్ అవేర్నెస్ సంబంధించి చాలా వర్క్ చేశాము డిస్ట్రిక్ట్ లెవెల్లో. మేము గవర్నమెంట్ డిపార్ట్మెంట్ 1 day ఇన్స్టాల్ చేశారా లేదా డిజిటల్ అప్రూవల్ అంటే జనసమాధి పోర్టల్ లో కూడా మనకి 8 ఆప్షన్స్ అనేవి కస్టమర్ కు ఉండాలి సార్. పిఎం సూర్య గారికి సంబంధించి అందరు స్టేక్ హోల్డర్స్ ఒక మీటింగ్ పెట్టుకుందాం సార్. ఏదైనా ప్రాబ్లమ్స్ బ్యాంక్ రిలేటెడ్ మీకు ఏదైనా లాస్ట్ ఇందులో కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పార్లమెంట్ లో చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ ఎడ్యుకేషనల్ లోన్స్, కౌలు రైతులకు ఇచ్చేటువంటి లోన్స్, అదేవిధంగా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్స్, రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఒక టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ని ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకర్స్ రీచ్ అవుతున్నారు ఒక ఇష్యూ. వాళ్ళు రీచ్ అవ్వకపోతే దానికి కారణాలు ఏంటి అంటే అది బ్యాంకర్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉందా, లేదా రైతుల నుంచి ప్రాబ్లం ఉందా, లేదా సిస్టంలో ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఇది ఒకటి. అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే బ్యాంకర్ సమస్యలు తీసుకొని వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి సెంటర్ కానీ స్టేట్లో మనం వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ చేయటం. అదేవిధంగా రైతుల సైడ్ నుంచి లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఇష్యూస్ ఏమున్నాయి అంటే వాళ్ళకి అవేర్నెస్ ఇష్యూ ఉందా, అక్కడక్కడ మిస్యూజ్ జరుగుతూ ఉందా, అన్నెసెసరీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కడన్నా ఉందా, అదొక యాంగిల్. దాంతోపాటుగా ఈ బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ అమౌంట్ గుంటూరు ప్రాంతంలో దాదాపుగా 149 crores అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది. ఇందులో 120 కోట్లు వచ్చేటప్పటికి పబ్లిక్కి సంబంధించింది, మిగిలిన కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వేరే వాటికి. వీటన్నిటిని అన్క్లెయిమ్డ్ అమౌంట్ కూడా వాళ్ళందరికీ కాల్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం ఎలా, ఇట్లా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఈరోజు రివ్యూ ప్రోగ్రామ్ తీసుకున్నాం. మొట్టమొదటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి లీడ్ బ్యాంకర్ గారు కానీ లేకపోతే బ్యాంకర్స్కి సంబంధించిన వాళ్ళు 3 months బ్యాక్ మనం ఒక రివ్యూ చేసినప్పుడు ఆ రోజు చెప్పాం ఏ బ్యాంక్స్ అయితే కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తాం, ఏ బ్యాంక్స్ అయితే పర్ఫార్మెన్స్ సరిగా లేదో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పబ్లిక్గా అవేర్నెస్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు చూసినట్లో బ్రాడ్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, అవి రెండు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అన్ని మెట్రిక్స్లోనూ వాళ్ళు ఇదిగా ఉన్నారు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయటం లేదు. వాళ్ళకు ఇంకో 3 months టైం ఇచ్చాం. ఇండివిజువల్గా నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ బట్ ఓవరాల్గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా అంటే ఎక్కువ వాళ్ళ హౌసింగ్ లోన్స్, ఆటో లోన్స్. గుంటూరులో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిఘాను మరింత పటిష్టం చేశారు. ఈ మేరకు నగరంపాలెంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని కేవీపీ కాలనీలో శుక్రవారం వెస్ట్ డీఎస్పీ అరవింద్ బాబు నేతృత్వంలో కాటన్ సెర్చ్ జరిగింది. 500 గృహాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి సరైన ధృవీకరణ పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేశారు. ఎస్పీ బకుల్ సిందర్ పాల్గొని రౌడీ షీటర్లు గంజాయి కారణంగా ఇబ్బందులు కలుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు పాతలాగా ఉంది కదా.
వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ నగర్ లోని రంగా విగ్రహానికి తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజకీయాలు కులమతాలకు అతీతంగా ప్రజల సంక్షేమం సమస్యల పరిష్కారానికి వంగవీటి మోహన్ రంగా కృషి చేశారని తెలిపారు. వంగవీటి పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమన్నారు. టీడీపీ జనసేన నేతలు డేగల ప్రభాకర్, దాసరి రాజా, మాస్టర్ శ్రీనివాసరావు, రమేష్, సజీన, మల్లిక, వాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయ చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సినటువంటి నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి సామాన్యుల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు శ్రీ వంగవీటి మోహన రంగా గారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఎలా ఉన్నామన్నది కాదు, బ్రతికినంత కాలం ఏ విధంగా బ్రతికామనేది ముఖ్యమైనటువంటి విధంగా అతి కొద్ది రాజకీయ చరిత్రలో పేదల కోసం నిలబడ్డటువంటి నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం కూడా సామాన్యులకు అండగా నిలిచి ముఖ్యంగా యువతకు ఒక మార్గదర్శకుడిగా ముందుకు సాగినటువంటి రంగా గారిని ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సామాన్యుల కోసం నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడిగా వంగవీటి మోహన్ రంగా గారిని ఒక ఐకాన్ గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అటువంటి మహానుభావుడి గురించి మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా రాష్ట్రంలో ప్రతి ఒక్క మూలలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా అటువంటి నాయకుడిని స్మరించుకుంటూ తప్పు భావితరాలకు ఒక మంచి గుంటూరు తూర్పు నియోజకవర్గం నెహ్రూ నగర్ లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు నజీర్ అహ్మద్ గారు, ఐడిసి చైర్మన్ డేగల ప్రభాకర్ గారు, స్థానిక కార్పొరేటరు, వివిధ పార్టీల నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారు. వంగవీటి మోహన రంగా అంటేనే ఒక వైబ్రేషన్. ఆనాటి రాజకీయాలు, నేటి రాజకీయాలు, రేపటి రాజకీయాలు ఎప్పుడు ఎలా రంగులు మారినప్పటికీ కూడా రంగా గారి ఆలోచన విధానం, ఆయన అనుసరించినటువంటి పద్ధతులు ఆచరణయోగ్యం, ఆమోదయోగ్యం. ఈ రోజున నెహ్రూ నగర్లో ఈస్ట్ నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా రంగా గారంటే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వ్యక్తి. రంగా గారంటేనే ఒక అన్న చెప్పినట్టు వైబ్రేషను. ఈ రోజున బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి చనిపోయేదాకా కూడా పేదల పెన్నిధిగా ఉన్నటువంటి రంగా గారిని ఈ రోజున మీ అందరం కూడా 37వ వర్ధంతి సందర్భంగా స్మరించుకోవటం. ఏదైనా కానీ రంగా గారంటే అత్యంత 37వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నెహ్రూ నగర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, ఇంకా కూటమి ముఖ్య నాయకులందరూ కూడా హాజరవడం జరిగింది. మరి రంగా గారు అంటే మా పెద్దలందరూ చెప్పినట్టు ఒక వైబ్రేషను, పేదలకి ఒక పెద్ద పెన్నిది. ఆయన అంత గొప్ప నాయకుడు మళ్ళీ చరిత్రలో ఉండరేమో అనే విధంగా పెద్దవాళ్ళు ఆ రోజున ఫైట్ చేసి పేద ప్రజలకి అండగా నిలిచారు. వాళ్ళందరి ఆశయ సాధన కోసం ఆయన చనిపోయారు. కాబట్టి అలాంటి గొప్ప నాయకుడికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రంగా గారికి ఘన నివాళులు అర్పించడం, అలాగే నెహ్రూ నగర్ వచ్చి ఇక్కడ రంగా గారి బొమ్మకి ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడి ఆయనకి నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక చిరస్మరణీయటువంటి వ్యక్తి ఎవరన్నా రంగా గారు. ఆయన నాయకత్వాన్ని ఇప్పటికీ ఎంతో మంది యువతతో పాటు ప్రేమించే తత్వాన్ని కలిగి ఎంతో దినాలుగా చెప్పుకునే విధంగా, సంవత్సరాల విధంగా చెప్పుకునే విధంగా నాయకత్వాన్ని నడిపాడంటే ఆయన ఒక ఐకాన్గా చెప్పుకోవచ్చు. మరి ఆయన నాయకత్వంలో ఇంకా ముందుకెళ్లాలని ఎన్నో ఆర్థికంగా కూడా
ఎంతో మందికి భరోసా ఇచ్చి ఎంతో మందిని ఆయన నాయకత్వంలో ఎంతో మంది ముందుకెళ్ళినందుకు కూడా ఇప్పుడు ఈ రోజు ఎంతో హర్షణీయంగా తెలియజేస్తున్నారు. మరి రంగా గారి యొక్క ఇలా నివాళులు అర్పించుకోవడం మా అందరికీ చాలా సంతోషం. గుంటూరు శివారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు మరణించారు. మరో 5 వ్యక్తులు గాయాలతో బయటపడ్డారు. తిరుపతి నుంచి టవేరా కారులో విజయవాడ వెళ్తుండగా శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఈ మేరకు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాద తీరును పరిశీలించారు. సిఐ వంశీధర్ ఎస్పీ వెంట ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ పథకం నీరుగార్చిందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోరుతూ శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రామీణ నిరుపేదలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పథకంలో మార్పులు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60 నుంచి 40% వాటా భరించాల్సి ఉంటుందని అన్నారు. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తామని సిపిఎం నాయకులు పాసం రామరావు అన్నారు. ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి చట్టాన్ని దాన్ని చిన్నగా క్రమేణా ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత 85,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఎంత బడ్జెట్ తగ్గించారో చూడాలి. అంటే బొమ్మలు లేక పొరబెట్టినట్టుగా వరుసగా బడ్జెట్ లేకుండా చేసేటువంటి నేపథ్యం ఒకటి చేస్తున్నారు. రెండోది కూలీలు గారు రోజు పనిచేసే కూలీలు గారు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఇట్లాంటి వాళ్ళు మొత్తం ఏపీలు 35,000 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయా ఓడతాయా వెయ్యాలి. ఇప్పటికే జిఎస్టీ పేరుతో డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్తున్నారు. మన డబ్బులు మనం తెచ్చుకోవడానికి వాళ్ళు పెట్స్ అడుగుతున్నట్టుగా వాళ్ళు ఎప్పుడు పడాల్సిన పరిస్థితి వస్తాం. మరి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుద్దా, పెట్టగలదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం ఉందా? చట్టం, ఈ చట్టంలో ఉన్నటువంటిది ఏంటి, నాకు పని కావాలి అని మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఉంటాడు. కోర్టుకు పోయి సాధించుకున్న వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఈ సంఘాన్ని కలిపి కోరికని సాధించుకున్నటువంటి నేపథ్యం ఉంది. మీ అందరికీ తెలుసు. డిపిఎఫ్ కూడా ప్రత్యేకంగా దానిలో ఈరోజు సుమారుగా మన రాష్ట్రానికి ఈ 12 సంవత్సరాలు 87,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తిరిగి వచ్చింది. 87,000 కోట్ల రూపాయలు వచ్చింది. జనరల్ గా ఈనాడు సహజంగా రాయాలి. ఈరోజు రాష్ట్రానికి నష్టం ఈ చట్టం వల్ల, ఈ చట్టంలో చేసినటువంటి మార్పుల వల్ల 4,259 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి వస్తుంది అనేటువంటిది ఈరోజు రాశారండి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005-6 సంవత్సరాల్లో అమల్లోకి వచ్చింది. అంటే 2 దశాబ్దాలు గడిచింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి, నిరుపేదలకి, వ్యవసాయ కూలీలకి ఎంతో ఉపాధి లభించిందని మనకు అధ్యయనాలు తెలియజేస్తూ ఉన్నాయి. గ్రామీణ వలసలను కూడా ఈ కార్యక్రమం ఆపగలిగింది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా ఈ పథకాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా మొన్న పార్లమెంట్ సమావేశాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు చేసేసి వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం అని కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా పూర్తిగా ఈ మొత్తం పాత చట్టం యొక్క సారం అంతా కూడా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. 3 అంశాలు ముఖ్యమైనటువంటి. ఒకటి, పాత చట్టం
గ్రామ పంచాయతీలకి ఈ అధికారాన్ని అప్పచెప్పింది, స్థానిక సంస్థలకు అప్పచెప్పింది. ఎంతమంది లబ్ధిదారులు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పింది. కానీ కొత్త చట్టంలో ఆ పరిస్థితి లేదు, అది కేంద్రం నిర్ణయిస్తుంది. రెండవ ముఖ్యమైన అంశం, ఇంతకు ముందు ఉన్న చట్టం ప్రకారం 90-10 అంటే 90% కేంద్రం ఇస్తుంది, 10% మాత్రమే రాష్ట్రాలు భరించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మారిన చట్టంలో 60-40 ఇదిలో ఆ రోజు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చింది. వాళ్ళకేదో అప్పుడు ప్రజల మీద ప్రేమ ఉండి తీసుకురాల. 63 స్థానాలు ఆ రోజు వామపక్షాలకు ఉన్నాయి. వామపక్షాలు ప్రభుత్వంలో చేరమంటే మేము ప్రభుత్వంలో చేరాం, మేము పేదవాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని డిమాండ్స్ మీ ముందు పెడతాం, వాటిని పరిష్కారం చేయండి అని చెప్పేసి అంటే వ్యవసాయ కార్మికులు ప్రతి సంవత్సరం 2 సార్లు 3 సార్లు వలసలు పోతున్నారు, సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. కాబట్టి ఆ వలసలు నివారించడం కోసం వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలోనే పనులు చూపించండి, దానికోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పెట్టారు. ఆ చట్టం ప్రకారం ప్రతి కుటుంబానికి 100 పని దినాలు చూపించడం, అదేవిధంగా 100 రూపాయలు వేతనం అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించారు. అది ఈరోజు 100 పని దినాలు 240 రూపాయల వేతనంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గతంలో 1,12,000 కోట్ల రూపాయలు దానికి బడ్జెట్ కేటాయిస్తే, బీజేపీ వచ్చిన తర్వాత 86 కోట్ల రూపాయలలోకి ఆ బడ్జెట్, 86,000 కోట్ల రూపాయలకి ఆ బడ్జెట్ అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి చట్టం ప్రకారం ఏంటి, కేంద్ర ప్రభుత్వం గతంలో 90%, 10% రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించేది జాతీయ గ్రామీణ ఉపాధికి. ఇప్పుడు 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. అంటే ప్రతి సంవత్సరం మన సిహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కార ప్రదానోత్సవం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ సాహితీ స్వర్ణోత్సవ వేడుకలో భాగంగా బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మద్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు వి శంకర్రావు, రిటైర్డ్ ఎక్స్చేంజ్ కమిషనర్ అహ్మద్ షరీఫ్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ప్రొఫెసర్లు సుశీల పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. సాహిత్యం లేకపోతే సమాజం మూర్ఖంగా తయారవుతుందని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. సాహిత్యం అనేది సంస్కారాన్ని నేర్పుతుందని చెప్పారు. అలాంటి సాహిత్యాన్ని సమాజానికి అందించాల్సిన బాధ్యత కవులు, రచయితలు, సాహితీవేత్తల పైన ఉందని ఈ కార్యక్రమాన్ని దీప ప్రజ్వలనతో ప్రారంభించుకుందాం. శ్రీ సిహెచ్ లక్ష్మీ వేదిక పైన ఉన్నటువంటి వక్తలు చాలామందికి నాన్నగారు తెలియదు, ఒక అహ్మద్ షరీఫ్ గారికి తప్పించి. బహుశా ఈ మధ్యనే కాలం చేసి ఉంటారని కూడా అనుకుంటా ఉండొచ్చు. కానీ నాన్నగారు చనిపోయింది 1989లో, 36 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉంటాం మేము. ఎందుకంటే ఆయన ఫస్ట్ జనరేషను చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం చేసిన వ్యక్తి. మా దగ్గర కుటుంబంలో అందరిలోకి అందులో యూనిఫామ్ జాబ్. అప్పట్లో స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి, ఇందాక అధ్యక్షులు వారు చెప్తా ఉన్నారు ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడారని. ఆ ప్రత్యేక రాష్ట్రం రాకముందు కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో సౌత్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్లో మొదటగా ఎంపికయ్యి సర్వీస్ కమిషన్ ద్వారా పదోన్నతులు పొందుతూ, ఎందుకంటే అప్పట్లో ప్రొహిబిషన్ ఉండేది, ఎక్సైజ్ కూడా కాదు, ప్రొహిబిషన్ ఉండేది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాన్నగారు ప్రొహిబిషన్లో ప్రొద్దుటూరులో పనిచేసేటప్పుడు అప్పుడప్పుడు ఎట్లా ఉంది ఈయన వచ్చాక పరిస్థితి, ఈ మీ ఇన్స్పెక్టర్ వచ్చాక ఎట్లా ఉందని అడిగితే కొద్దిమంది ప్రజలు చెప్పారట. నా తర్వాత చెప్తుంటే వినేవాడు నేను. అయ్యా మాకు చెవులో కొంచెం నొప్పిగా ఉన్నప్పుడు చిన్న సారా చొక్క వేసుకుంటూ అలవాటు. ఈయన వచ్చాక ప్రొహిబిషన్ వచ్చాక అది కూడా దొరకట్లేదు మాకు అని చెప్పారట. అంటే అంత గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేసేవారు. ఎన్ఫోర్స్మెంట్ అలా ఉండేది. జిల్లా అధికారికి అలా తెలియజేశారని చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం, చిన్నప్పుడు వినేటప్పుడు. ఆయన చేసినటువంటి సేవలు
నీతి నిజాయితీగా ఎక్కడ నిక్కచ్చిగా ఉండాలో అక్కడ చేస్తున్న సేవలు ఇవాళ 5 రాష్ట్రాల్లో ఉంది. అంటే జనగాం తెలంగాణ, అప్పట్లో, ఇప్పుడు కూడా తెలంగాణ అనుకోండి, ఇప్పుడు తెలంగాణలో ఉంది, అప్పుడు జనగాం కంబైన్ స్టేట్లో ఉంది.